హాయ్ మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? హౌ ఆర్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ మళ్ళీ 8 వసంతాల తర్వాత అసలు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఏంటి అసలు రోమాంచకం కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? అంటే రోమాంచకం అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. అంటే ఇది చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది అండ్ ఆల్సో బాగుంటుంది చాలా. రోమాంచకం అంటే మీనింగ్ ఉత్కంఠమైన అంటే ఎగ్జైట్ అంటే ప్రేమ, హాస్య, ఉత్కంఠ. రోమాంచకం అంటే నార్మల్లీ రోమాంచకం అంటే గూస్ బంప్స్ అలా అలా. మీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి గూస్ బంప్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మన సినిమా అంటే చాలా ఉన్నాయి, కానీ సినిమా కూడా చూసినప్పుడు మనకి రోమాంచకం వస్తుంది కదా. ఓకే, 8 వసంతాలతో చాలా మంచి హిట్ ఇచ్చారనమాట. మరి ఇంకా రోమాంచకంతో ఏ రకంగా గుర్తుండిపోతారు అని అంటే రోమాంచకంలో కూడా నా క్యారెక్టర్ అయినా సుమంత్ క్యారెక్టర్ అయినా అందరినీ చాలా గుర్తుపెట్టుకున్నాను నేను నమ్ముతున్నాను. ఓకే మేడం, అది మీరు ఇంత చిన్న వయసులో, మీ ఏజ్ 20 అని నాకు తెలిసి, అయితే ఏంటి మేడం ఇంత చిన్న వయసులో అసలు ఇంత పెద్ద హీరోయిన్గా? అయ్యో అలా ఏం లేదు, అలా అంటే ఎట్ విచ్ ఏజ్ మేడం మీరు కరెక్ట్గా మూవీస్లో రావడానికి? ఏ టైం ఇప్పుడు వచ్చారు? అంటే 8th స్టాండర్డ్ అప్పుడు, ఆ తర్వాత మేబీ 10th స్టాండర్డ్ నుంచి అలా స్టార్ట్ అయ్యాము. 10th స్టాండర్డ్ నుంచి మూవీ స్టార్ట్ చేశారనమాట. అప్పుడే ఫస్ట్ టైం అలా కాల్ చేసి అన్నీ స్టార్ట్ అయ్యాము. సో అలా చేసి మెల్లగా చేసి. ఓకే, ఏంటి మనం ఇంకా మీ డ్రీమ్స్ ఏంటి అసలు? ఏం చేయాలి అని అనుకుంటున్నారు లైఫ్? చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా ఒక పెద్ద డ్రీమ్. అలా అన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని నేను. ఎల్ఎల్బి చదువుతున్నారు అంటే మళ్ళీ పొలిటికల్ సైడ్ కూడా వచ్చే ఆలోచన ఉంది అనేసి ఒక చిన్న రూమర్ అవుతుంది, అది రైటా రాంగ్ అనేది తెలియదు. ఐ వుడ్ లైక్ టు, కానీ ఇప్పుడు అయితే అంటే ఎల్ఎల్బి అయితే అన్నీ తెలుసుకోవాలని నాకు ఉంది. అందుకే నాకు ఎల్ఎల్బి నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఆల్సో మేబీ కేస్ అన్ని మేబీ అది పక్కన పెడితే నాకు అన్నీ తెలుసుకోవాలని ఉంది, మోర్ దెన్ దట్. ఓకే, సో యా, అందుకే అంటే మీరు ముఖ్యంగా ఒక స్టోరీ చేసేటప్పుడు మీరు ఎంచుకునే క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏంటి కాన్సెప్ట్, అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ బాగా ఇష్టపడతారు అని? అలా కాదు, అన్నీ డిఫరెంట్ స్టోరీస్ అయితే డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలని నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్సో అలా నాకు కనెక్ట్ అయినంటే నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకే, ఫైనల్గా రోమాంచకం గురించి ఏం చెప్తారు? సో రోమాంచకం అందరూ చూడాలి. September 3కి రిలీజ్ అవుతుంది. అది అందరూ నవ్వి వెళ్తారని నేను నమ్ముతున్నాను. ఆల్సో ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.